హాయ్ అండి, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గౌరీ వ్లాగ్స్. ఈరోజు వీడియో ఏంటంటే నా డైలీ హోమ్ రొటీన్ అనమాట. ఈరోజు నేను మార్నింగ్ 6కే లేస్తూ ఉంటే డైలీ. ఈరోజు 7 అయిపోయింది. వెంటనే నేనంతా ఇల్లంతా క్లీన్ చేసేసుకున్నాను. తర్వాత గ్యాస్ స్టవ్ మీద నైట్ క్లీన్ చేసుకున్నా, మళ్ళీ ఇప్పుడు ఒకసారి క్లీన్ చేసుకుందాం అనేసి క్లీన్ చేసుకుంటున్నా. ఇంకా మార్నింగ్ నాకు డైలీ ఇది కంపల్సరీ ఉండాలి. హాట్ వాటర్లో లెమన్ స్క్వీజ్ చేసుకొని హనీ వేసుకొని మార్నింగ్ తాగేస్తాను. ఇది తాగితే నా డైలీ హ్యాబిట్. ఇది బాడీకి చాలా రిఫ్రెష్ ఫీల్ వస్తుంది అన్నమాట. తర్వాత జెప్టోలో ఇడ్లీ బ్యాటర్ ఆర్డర్ చేశాను. బ్యాటర్ వచ్చాక ఇడ్లీ పెట్టేసి, ఈ ఇడ్లీ బ్యాటర్ అయితే స్మూత్గా మంచిగా వస్తాయి. ఇడ్లీస్ మెత్తగా ఉంటాయి. అదే నేను ఇంట్లో చేసే బ్యాటర్ ప్రిపేర్ చేసుకుంటే అస్సలు మెత్తగా ఉండవండి. ఎందుకు అలా? ఎలా చేయాలో ఒకసారి కామెంట్ చేయండి. ఇడ్లీ అయితే పెట్టేసుకుంటున్నాను. మార్నింగ్ చలి ఎక్కువ ఉందండి. చూస్తే మంచు కురుస్తూనే ఉంటుంది. 7, 8, 9 వరకు చలిగానే ఉంటుంది. డే మొత్తం కూడా చల్లగా ఉంటుంది. ఏది ముట్టుకున్నా కూడా చల్లగా అనిపిస్తుంది. తర్వాత చట్నీకి పప్పులు ఎంచుతున్నాను. పాప అయితే వచ్చేసింది. గుడ్ మార్నింగ్ మమ్మీ అని లేచింది ఇప్పుడే. తర్వాత చలి వేస్తుందంటే ఆడ కొంచెం స్టవ్ దగ్గర ఉండమ్మా తగ్గుతుంది చలి అని చెప్పేసి అంటే ఏడ కాల్చుకుంటుందా అని భయం వేస్తుంది చేతులు పెడుతూ ఉంటే. తర్వాత ఆమెకు చలి ఎంత వేడి రావాలని చెప్పుకుంటూ ఉందన్నమాట. తర్వాత కొద్దిసేపు అక్కడే కూర్చుంది పాప. ఇంకా టైం అవుతుందనేసి బ్రష్ అయిపో అని పంపించేస్తున్నాను. వేడి వచ్చేసిందంట, అందుకు ఆమె అలా చేస్తుంది. ఎక్కువ వేడి వచ్చేస్తుంది అనేసి నెక్స్ట్ అవి వేయించుకుంటూ నేను జామకాయ కట్ చేస్తున్నా. పాపకి స్నాక్స్ కోసం స్కూల్కి జామకాయ కట్ చేస్తున్నా. జామకాయ కట్ చేసేలోపు నా శనగిత్తనాలన్నీ మాడిపోయినాయి. మా ఆయన వెంటనే భయపడి మళ్ళీ ఆడేసేస్తాను అని మళ్ళీ ఇంకోసారి ఎంచుతున్నారు, హెల్ప్ చేస్తున్నారు. నాకు వేరే విత్తనాలు వేసి ఎంచుతున్నారు. నేను తొందరగా చేసేస్తానని మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తెచ్చింటే నేను అవన్నీ ఎత్తిపెట్టేసుకొని పప్పు మెంతాకు పప్పు చేద్దామనేసి నేను పప్పుకన్నీ రెడీ చేసుకొని పప్పు కుక్కర్లో వేసేసుకుంటున్నాను. అన్నీ పప్పు, మెంతాకు, పచ్చిమిరపకాయలు, టమోటాలు, సాల్ట్, పసుపు, చింతపండు, కొత్తిమీర అవన్నీ వేసేసి పెట్టేశాను. మా హస్బెండ్ అయితే చట్నీకి వేసేసారు. చట్నీ వేసేసి ఇడ్లీ కూడా పాపకు పక్కన పెట్టేసి తినిపించేస్తున్నారు. నాకైతే కొంచెం రిలీఫ్ అయింది ఇలా హెల్ప్ చేస్తుంటే మార్నింగ్. ఈరోజు పాప స్కూల్కి కూడా 9కి వెళ్ళి ఇంకా రైస్కి పెట్టేశాను. ఒక పక్క ఇంకోవైపు పప్పు ఉడుకుతూ ఉంది కుక్కర్లో. తర్వాత మా పాపకి 3 ఇడ్లీస్, చట్నీ అంటే ఇంకా చట్నీనే ఎక్కువ తింటుంది పాప. చాలా ఇష్టం ఆమెకు చట్నీ. స్నానం చేసి హెయిర్ డ్రైయర్ పెడుతున్నా. ఎందుకంటే మా చలికి అస్సలు తల డ్రైయే అవ్వదండి, తొందరగా జలుబు చేస్తుంది అనేసి ఫాస్ట్గా హెయిర్ డ్రైయర్ పెట్టేశాను. తర్వాత పప్పు ఉడికిపోయింది. పప్పుకైతే తిరువాత పెట్టేశాను. పాప పప్పు రసము అన్నం లంచ్ బాక్స్కి కావాలనింది. అందుకు లంచ్ బాక్స్ కలిపేసి ఇక్కడే పెట్టేశాను. ఎక్కువ రసం వేస్తే అది ఇమిరిపోకుండా ఉంటుంది అన్నం అంతా. లంచ్ బాక్స్ అయితే రెడీ, స్నాక్స్ బాక్స్ రెడీ, అన్నీ రెడీ అయిపోయినాయి. తర్వాత ఇంకా అవన్నీ క్యారీ బ్యాగ్లో పెట్టేసి క్యారీ బ్యాగ్ అయితే రెడీ చేసేసాను. ఇంకా పాప కూడా హెయిర్ డ్రైయర్ పెట్టేసి ఇంకా తింటా ఉంది. తర్వాత తినేసి ఈరోజు పాపకి స్కూల్లో మ్యాథ్స్ డే. డాక్టర్ డ్రెస్ వేసుకొని రావాలన్నారు. పాపకి డాక్టర్ డ్రెస్ వేసి చాలా క్యూట్గా అనిపించింది, చాలా బాగుంది. అలా స్కూల్కి పంపించాను. చాలా క్యూట్గా ఉంది. తర్వాత స్కూల్కి అయితే వెళ్ళిపోయింది పాప. వాళ్ళ డాడీ వదిలేసి వచ్చారు. చాలా అంటే చాలా
చాలా క్యూట్గా ఉంది. ఇంకా తను కూడా చాలా డ్రెస్ వేసుకున్నాననేసి నేను డాక్టరా అని హ్యాపీగా ఫీల్ అవుతుంది. మా ఆయన ఆఫీస్కి వెళ్ళారు, పాప స్కూల్కి వెళ్ళింది. నేను ఇంకా మొదలు పెట్టాను నా పని. స్వీప్ చేసుకున్నాను ఫస్ట్. ఎంత చెత్త వస్తుందో అండి, 2 టైమ్స్ డేకి 2 టైమ్స్ స్వీప్ చేసినా కూడా వస్తూనే ఉంటుంది, ఎక్కడి నుంచి వస్తుందో ఏమో. తర్వాత మాప్ పెట్టేసుకున్నాను ఇల్లంతా. ఇది ఒక యాక్టివిటీ అండి నాది, ఎందుకంటే వెయిట్ లాస్ అవ్వడానికి ఇది ఒక యాక్టివిటీ అన్నమాట. ఇంకా నిన్న ఉతికిన బట్టలు ఈరోజు తీసేస్తున్నాను. ఈ స్టాండ్ ఉండడం వల్ల నాకు చాలా బెనిఫిట్ అయింది. మేము ఉన్నది అపార్ట్మెంట్లో. అప్పుడు ఎండ ఎక్కువ అయినా తక్కువ అయినా వర్షం వచ్చినా మాకు చాలా ఇది యూజ్ అవుతుంది. తర్వాత ఇప్పుడు ఉతికిన బట్టలు వాషింగ్ మిషన్లో వేసిన బట్టలు అయితే ఇప్పుడు ఆరేసుకున్నాను. నేను MBA చదువుతున్నాను, అందుకు రేపు ఎగ్జామ్ ఉందనేసి చదువుకుంటున్నా. కాలేజ్కి అయితే వెళ్ళను, కానీ ఆన్లైన్ క్లాసులు ఉన్నాయి, చదువుకుంటాను. ఇంట్లోనే చదువుకుంటా, ఆన్లైన్లోనే క్లాసెస్ కూడా జరుగుతాయి. తర్వాత ఆకలిస్తుంటే అన్నం తింటున్నా. అన్నం తినేసిన తర్వాత ఇంకా ఈవినింగ్ అయితే అయ్యింది. మా హస్బెండ్ వచ్చారు, పాపకి బూస్ట్, మా హస్బెండ్కి బూస్ట్ ఇచ్చేసాను. చేసిన తర్వాత ఇచ్చాను. మా ఆయన థ్యాంక్ యూ బుజ్జమ్మ అని చెప్తున్నారు. ఇంకా పాపకైతే హోంవర్క్స్ రాపిచ్చేసి, హోంవర్క్స్ లేటుగా రాస్తుందండి, ఏం చేయాలో ఏమో, ఎంత లేటుగా రాస్తుందో. ఒక్కొక్క బుక్ 1 అవర్ అయినా పడుతుంది. అంటే కొంచెం 5 ఇయర్స్ యూకేజీ చదువుతుంది పాప, అందుకు లేట్గా రాస్తుందేమో. ఇంకా నైట్ డిన్నర్కి అయితే చపాతీ చేస్తున్నా, చపాతీ పప్పు ఆకుకూర ఫ్రై చేస్తున్నా. అదే ఇంకా చపాతీ చేసేసి అందరం కలిసి తినేసాము. రోజు అంతా పని అయ్యాక ఈ ఫ్యామిలీ టైం చాలా స్పెషల్ అనిపిస్తుంది. ఈరోజు నా సింపుల్ హోమ్ రొటీన్ ఇలా కంప్లీట్ అయింది ఫ్రెండ్స్. మీ అందరి సపోర్ట్ వల్ల నేను ఈ వ్లాగ్స్ చేస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సీ యూ నెక్స్ట్ వ్లాగ్. థ్యాంక్ యూ.